మేడారం జాతర సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తుతున్నారు భక్తులు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకునే ముందు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. దీంతో నెల రోజుల ముందు నుండే వేములవాడ స్వామివారిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు భక్తులు. రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో అటు ఆలయానికి ఇటు ఆర్టీసీకి ఆదాయం సమకూరుతోంది. మేడారం జాతర ఆర్టీసీ ఆలయానికి ఆదాయం తెచ్చిపెడుతోంది. ప్రధానంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. జనవరి మాసంలో 18.8 లక్షల మంది ప్రయాణికులు వేములవాడ స్వామివారి దర్శనానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా 5 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. దేవస్థానానికి కూడా 11 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు అనుకూలిస్తోంది. దీన్ని ఆలయాల్లో దర్శనానికి ఎక్కువ మంది భక్తులు వినియోగించుకుంటున్నారు. ఇందుకు వేములవాడ దర్శనానికి జనవరిలో వచ్చిన మహిళా భక్తులే నిదర్శనం. గత నెలలో 18 లక్షలకు పైగా ఆర్టీసీలో ప్రయాణించగా ఇందులో 12 లక్షల వరకు మహిళా ప్రయాణికులే ఉండడం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడంతో ఆలయాల దర్శనం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సమ్మక్క సారలమ్మ జాతరతో వేములవాడ రాజన్నను లక్షలాది మంది దర్శించుకుంటున్నారు. సమూహాలుగా పెద్ద ఎత్తున రాజన్న దర్శనానికి తరలివస్తున్నారు. ప్రతి శుక్ర, ఆది, సోమవారాల్లో ఆలయంలో భక్తుల రద్దీ మహాశివరాత్రిని తలపిస్తుంటుంది. దీంతో ఆలయానికి వివిధ రూపాల్లో పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతోంది. గత నెలలో రాజన్న ఆలయానికి 11 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఈ నెల 21 నుండి 24 వరకు సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో రోజురోజుకు వేములవాడ ఆలయానికి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆలయ అధికారులు, దేవాదాయ శాఖ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తుంది.